హాయ్ హలో వెల్కమ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను మీకు మార్నింగ్ వాక్ ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చాను. ఛాలెంజ్ ఏంటో అనుకుంటున్నారు కదా, నా వాకింగ్ డ్రెస్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ 30 days ఛాలెంజ్ మార్నింగ్ వాక్. ప్రతి ఒక్కరు నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ ఛాలెంజ్ చేస్తున్నాను. ఏంటి అంటే 30 days డైలీ అట్లీస్ట్ 20 minutes వాక్ మీరు చేయాలి. చేసి ఆ ఛాలెంజ్ని మళ్ళీ మీరు ఇంకొకరికి చేయాలి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, ఎవరికైనా కూడా. సో ఏంటి అంటే మరి ఎందుకు వాకింగ్ ఎందుకు చేయాలి? సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాకింగ్ ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఇట్స్ రియల్లీ ఎంత ఎనర్జీ ఇస్తుందంటే, ఎందుకంటే అది నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో మెనీ బెనిఫిట్స్ మీకు ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వెయిట్ లాస్, బాడీ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి. అండ్ మార్నింగ్ మనం మార్నింగ్ వాక్ చేసినప్పుడు మీకు వినిపిస్తున్నాయి కావచ్చు పక్షుల కిలకిల రావాలు, ఫ్రెష్ ఎయిర్, సన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. డైలీ నేను సన్కి హాయ్ చెప్పి విష్ చేసి నేను ఇంటికి వెళ్తాను. సో ఈ వాక్ ఛాలెంజ్లో మనం ఛాలెంజ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు సో మెనీ డౌట్స్ వస్తాయి మనకి. ఫస్ట్ రైనీ సీజన్లో నేను ఎలా చేయాలి, వర్షం పడుతుంది అనుకుంటాం. బట్ ఒక రెయిన్ కోట్ తీసుకోండి, జాకెట్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి. హాయిగా వర్షం పడుతుంటే వాకింగ్ చేస్తుంటే చాలా బాగుంటుందండి. అది ఎక్స్పీరియన్స్ అవుతేనే తెలుస్తుంది. ఇంకా చీకటి ఉంటుంది, చలి ఉన్నా మనం స్వెటర్స్ వేసుకోవచ్చు, జాకెట్స్ వేసుకోవచ్చు. చీకటి ఉంది, మొబైల్ ఫోన్ ఉంది కదండి, ఫ్లాష్ లైట్ పెట్టుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లేదా ఒక ఫ్రెండ్ని జాయిన్ చేసుకోండి, ఫ్రెండ్తో కంబైన్గా చేయండి. సో ఇలా మనకి మనం ఛాలెంజ్, ఫస్ట్ వేరే వాళ్ళని ఛాలెంజ్ చేసే ముందు మనల్ని మనం ఛాలెంజ్. పొద్దున్న లేవలేను, నేను 5 o'clockకి లేవలేను, చలో ఇంకొకటి పెట్టేసుకుందాం, 5 AM మార్నింగ్ వేకప్ ఛాలెంజ్ అని పెట్టుకుందాం. సో ఇలా మన మనసు, బుద్ధి ఇవి రెండు. మనసు ఏం చెప్తుంది, హే పడుకో, హాయిగా పడుకో, ఒక హాలిడే రోజు ఎందుకు అవసరమా అని చెప్తుంది. బట్ బుద్ధి ఏం చెప్తుంది, హే యూ హ్యావ్ టు గో, నువ్వు ఒక ఛాలెంజ్ పెట్టుకున్నావు, యూ హ్యావ్ టు ఒబే యువర్ ఛాలెంజ్ అని మన బుద్ధి చెప్తుంది కదా. సో అలా మనకి మనం ఛాలెంజ్ చేసుకొని మార్నింగ్ వాక్కి వెళ్దాం. అట్లీస్ట్ 20 minutes అని నేను చెప్పాను కదా, 20 minutes వాకింగ్. ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే దాని ఎక్స్పీరియన్స్ అవ్వడం మొదలైతే మీరు అడిక్ట్ అయిపోతారండి నాలాగే. సో వాకింగ్ ఛాలెంజ్, ఆర్ యూ రెడీ ఫర్ ద వాకింగ్ ఛాలెంజ్? మార్నింగ్ వాక్ మీకు కుదరలేదు అనుకోండి, ఆ 20 minutes త్రూ అవుట్ యువర్ డే ఎక్కడైనా ప్లాన్ చేసుకోండి. అండ్ లంచ్ బ్రేక్లో కావచ్చు, లేదా నైట్ పడుకునే ముందు కావచ్చు, ఆ రోజు కంప్లీట్ చేయాల్సిన టాస్క్ 20 minutes వాక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అది అలవాటుగా కావద్దు, మళ్ళీ మార్నింగ్ వాక్కే ప్రిఫర్ చేయండి. అది వీలు కాని రోజు మీకు ఎప్పుడైనా త్రూ అవుట్ యువర్ డే మీరు ప్లాన్ చేసుకోండి. సో దెన్ ఆర్ యూ రెడీ? నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను, నాకు మీరు ఛాలెంజ్ చేస్తుంది, స్టార్ట్ చేసింది ప్రతిదీ కూడా మళ్ళీ నాకు ఇన్బాక్స్లో, కామెంట్స్లో పెట్టండి. డోంట్ మిస్ టు షేర్ యువర్ ఫీలింగ్స్, షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ వైల్ యూ వాకింగ్. అండ్ ఫ్రెండ్స్ని జాయిన్ చేసుకోండి, కాలనీ వాళ్ళని జాయిన్ చేసుకోండి. ఇలా ఎంత వీలైతే అంత మార్నింగ్ వాక్ ఛాలెంజ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 30 days వాక్ నాకు మీరు ఒక వీడియో పోస్ట్ చేయాలి. నాకు ఎలా ఉండింది మీ ఎక్స్పీరియన్సెస్, వాకింగ్ చేస్తే ఎలా అనిపించింది, ఎంత ప్లజెంట్గా అనిపించింది, ఎంత మీరు ఎంజాయ్ చేశారు. సో విష్ యూ గుడ్ లక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్.